విజయవాడలోని సింగనగర్లో ఎట్టకేలకు కరెంట్ పునరుద్ధరణ జరిగింది. 4 రోజుల తర్వాత సింగనగర్ ప్రాంత వాసులు వారి క్లీనింగ్ పనులను ముమ్మరం చేస్తున్నారు. నిన్నటి వరకు కరెంట్ లేక అంధకారంలో మగ్గిపోయామని అంటున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి మల్లికార్జున అందిస్తారు. 4 రోజుల తర్వాత సింగునగర్ ప్రాంతంలో కూడా కరెంటు పునరుద్ధరణ అయితే చేయటం జరిగింది. ఆదివారం ఉదయం 7:30 గంటల సమయంలో కూడా వరద ప్రవాహం అనేది ఈ సింగునగర్ ప్రాంతంపై కూడా పడింది. అప్పటి నుంచి ఈ ప్రాంతం మొత్తం కూడా కరెంట్ అనేది కట్ చేయడం జరిగింది. ఆ 4 రోజుల పాటు కూడా ఈ నివాసాలు ఉంటున్న సింగునగర్ అలాగే పరిసర ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో బాంబే కాలనీ కానీ, జక్కంపూడి కాలనీ కానీ, వైఎస్ఆర్ కాలనీ కానీ, ఆంధ్రప్రభ కాలనీ కానీ, అజిత్ సింగ్ నగర్ అన్ని ప్రాంతాలు విజయవాడలోని సగం వరకు మొత్తం కూడా కరెంట్ అనేది పూర్తిగా పోయిన పరిస్థితి. 4 రోజుల పాటు కూడా పూర్తిగా అంధకారంలోనే చిన్నపిల్లలను పెట్టుకొని మరి వారు మగ్గిన పరిస్థితి కూడా కనిపించింది. ఆహారానికి ఇబ్బందులు, త్రాగునీరుకి ఇబ్బందులు, ఇలా అన్ని ఇబ్బందులను ఫేస్ చేసి కూడా అన్ని కుటుంబాలు ఈ కరెంటు లేక అలాగే ఆహారం లేక త్రాగునీరు లేక చాలా ఇబ్బందులు అయితే ఫేస్ చేసిన పరిస్థితి కూడా ఉంది. అంతేకాకుండా వరద తగ్గిన తర్వాత కూడా క్లీనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. మొత్తం బురద కూడా పేరుకుపోయిన పరిస్థితి అయితే అనిపించింది. ఇక్కడ మనం ఒక ఇల్లు కూడా చూస్తూ ఉన్నాము. ఈ ఇల్లు కూడా ఇప్పుడే కరెంట్ ఒక గంట క్రితమే వచ్చిందని కూడా ఆమె చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. క్లీనింగ్ సెక్షన్ అనేది ఇవాళ మార్నింగ్ నుంచి పెట్టుకున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. అమ్మా, ఎన్నింటికి పోయింది కరెంటు ఆదివారం రోజు? 7:30కు పోయిందండి. ఎలా ఉన్నారు ఈ 4 రోజులు? అసలు ఎలా ఉన్నామంటే ఇంకా ఏం చేసేది లేదు, ఎక్కడికి వెళ్తాని పరిస్థితి లేదు. 9:30 కల్లా మొత్తం మునిగిపోయింది. మనకి ఎటువంటి అవకాశం లేదు, బయటికి వెళ్తాక లేదు. ఎక్కడ సామాన్లు అక్కడే వదిలేసేసి వచ్చాం. మార్నింగ్ మాత్రం తగ్గింది, ఇక కడుక్కున్నాం. ఇంకా ఈ 4 రోజులు ఎక్కడున్నారు? ఎక్కడ ఉండంటే 5th ఫ్లోర్ వాంటర్ గారు ఇంటికి వెళ్ళాము. ఇక అక్కడే ఉన్నాము మేము. ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు? కరెంటు కూడా లేదు, ఆహారం అనేది టైంగా అందిందా? తాగునీరు కానీ అన్ని వాటర్ లేదు, అంటే తీసుకురావడానికి కూడా ఫ్లోటింగ్ ఎక్కువ ఉంది కాబట్టి ఇక అట్లాగే మా వారు చిన్నపిల్లలు ఉన్నారు కదా, చిన్నపిల్లలకి ఇంకా అట్లా ఈదుకుంటా వెళ్ళి వాళ్ళే ఫ్లైఓవర్ మీద ఇస్తే కనుక ఆహారం వాటర్ ప్యాకెట్స్ తీసుకొచ్చారు. మార్నింగ్ మాత్రం ఇచ్చారు, ఇంటింటికి తిరిగి ఇచ్చారు. 3 రోజులు అసలు కరెంట్ లేదు, వాటర్ లేదు, వాష్రూమ్స్కి వెళ్తా కూడా లేదు. ఈ 4 రోజులు చాలా ఇబ్బంది పడ్డాం. ఇప్పుడే జస్ట్ ఇచ్చారు, ఒక 5:30కి అలా ఇచ్చారు కరెంటు. అది ఏమన్నా పాడవడం కానీ అట్లాంటివి ఏమైనా జరిగినాయేమో? అసలు మీరు ఇల్లు ఖాళీ చేసి ఫస్ట్ ఫ్లోర్ నుంచి వెళ్ళిపోయారు కదా, అసలు ఎలా ఉంది మీరు వచ్చినప్పుడు ఇంట్లో పరిస్థితి? బురద అంతా మొత్తం, అసలు వాషింగ్ మిషన్, ఫ్రిడ్జ్, మంచాలు, దివాన్లు అన్నీ మొత్తం తడిచిపోయినాయి. దుప్పట్లో అసలు మనం తీసుకుంటే అక్కడ అవకాశం లేదు, మొత్తం అన్నీ తడిచిపోయినాయి. ఏం అన్నీ నీళ్ళల్లో పడేసుకుని ఇంకా మొత్తం ఊరినే కడుక్కుని అలా పెట్టుకున్నాము. మరి ఈ పిల్లల్ని తీసుకుని కూడా ఇప్పుడు ఎక్కడికి వెళ్తాక లేదు, ట్రాన్స్పోర్ట్ కూడా లేదు. ఇక అట్లాగే కొంచెం కడుక్కుని క్యాండిల్స్ పెట్టుకుని ఇక అట్లాగే ఉన్నాము. ఏమైనా పని చేస్తున్నాయేమో? వస్తువులు ఏమైనా పని చేస్తున్నాయి? వస్తువు కూడా పని చేయదు, ఒక్క వస్తువు కూడా మొత్తం ఇంట్లోకే ఇక్కడ వరకు వచ్చేసినాయి. ఏ వస్తువులు పని చేయవు. మరి గవర్నమెంట్ ఎలాంటి ఆర్థిక సహాయం అందించింది అన్నది మనకైతే తెలియదు. మరి చాలా ఆస్తి నష్టం అయితే బాగా జరిగింది. ప్రాణ నష్టం మాత్రం అయితే జరగలేదు, కానీ ఆస్తి నష్టం బాగా జరిగింది. అంటే ఈ వరద ఎన్నింటికి వచ్చిందమ్మా ఇటు సైడ్? మీరు ఫస్ట్ ఈ ఏరియా మీద నుంచే కదా వరద వచ్చింది, ఎన్నింటికి వచ్చింది ఇక్కడ? 7:30కి వరద స్టార్ట్ అయింది, కరెంట్ తీసేస్తారు. 7:30కి స్టార్ట్ అయిపోయింది. నిదానంగా 9:30 కల్లా మొత్తం మునిగిపోయినాయి అన్నీ. మొత్తం ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న ప్రతి ఒక్కరు మునిగిపోయారు. ఇక అందరూ 5th ఫ్లోర్కి వెళ్ళాము. అసలు వెళ్తా అక్కడ అవకాశం లేదు మాకు. ఎంతసేపట్లో వచ్చింది వరద? మీరు చూస్తుండగానే 2 అవర్స్లో మొత్తం మునిగిపోయింది. మేము ఇట్లా చూస్తూనే ఉన్నాం, అసలు సర్దుకుంటే అక్కడ అవకాశం లేదు. ఆ ఫ్లోటింగ్ కూడా విపరీతమైన ఫ్లోటింగ్ వచ్చేసింది. ఇక ఆ ఫ్లోటింగ్లోనే ఇక మేము అన్నీ మరి పిల్లలం కదా, ఏం సర్దుకోవటం కానీ అలా ఏమీ లేదు. ఇక పైకి వెళ్ళిపోయాము. అది చెప్తా ఉన్నారు కదా, మొత్తం ఉదయం 7:30 ఆ సమయంలో కూడా కరెంట్ అనేది పోయినట్టు కూడా చెప్తా ఉన్నారు. ఇప్పుడు ఈ ఇంట్లో ఫుల్ వరద అనేది 2 అవర్స్లోనే ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ ఫ్లోటింగ్ అనేది చాలా ఎక్కువగా ఉన్న పరిస్థితి కూడా కనిపించింది. మనం ఆ రోజు ఆదివారం ఉదయం రావడానికి కూడా చాలా సాహసం చేసి లోపలికి వచ్చాం. ఫ్లోటింగ్ అనేది చాలా ఎక్కువగా కూడా కనిపించిన పరిస్థితి. అసలు ఫ్లో అనేది కూడా దాదాపుగా 5 నుంచి 7 అడుగులు మేర పైన కూడా ఫ్లో అయిన పరిస్థితి. ఇంట్లో లోపలికి కూడా నీళ్లు వెళ్ళిన పరిస్థితి. అక్కడున్న ఏదైతే ఫ్రిడ్జ్ కానీ సంబంధించి ఎలక్ట్రానిక్ సామాన్లు ఏవైతే ఉన్నాయో, వాషింగ్ మిషన్ కానీ పూర్తిగా టీవీలు అంటూ ఎలక్ట్రానిక్ సామాన్లు పూర్తిగా కూడా పాడైపోయిన పరిస్థితి కూడా
చెబుతున్న పరిస్థితి. ఇప్పుడు అసలు అవి పూర్తిగా కూడా పనిచేయట్లేదని చెప్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. మరొక ఇల్లు చూస్తే పూర్తిగా కూడా కరెంట్ అనేది ఇప్పుడు పునరుద్ధరణ అనేది గంట క్రితం చేయడం జరిగింది ప్రభుత్వం. ఎందుకంటే వరద సహాయంలో కరెంట్ అనేది ఇవ్వాలి అనేది రాని పరిస్థితి. ఎందుకంటే కరెంటు వల్ల చాలా ఇబ్బంది కూడా ఉంటుంది. ఇక్కడ లైన్స్ కానీ సంబంధించి ఏదైనా ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. దాంతోపాటు కరెంట్ అనేది రాని పరిస్థితి కూడా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడున్న ప్రాంతం అంతా కూడా మొత్తం కరెంటుకు సంబంధించి ఇవ్వాలన్నా చాలా ప్రమాదకర భరితం ఉంటుంది. అలాగే ఇటు నుంచి సప్లై వచ్చే కరెంటు కూడా ఇవ్వలేని పరిస్థితి ఉంటుంది. కాబట్టి అందుకనే పూర్తిగా 4 రోజుల పాటు కూడా ఈ ప్రాంతం అంతా కూడా సింగనగర్తో పాటు ప్రతి ప్రాంతం కూడా అంధకారంలోనే 4 రోజుల పాటు గడవాల్సిన పరిస్థితి కూడా కనిపించింది. బిక్కుమంటూ ఈ ప్రాంతం అంతా కూడా గడపాల్సిన పరిస్థితి ఉండింది. ఎందుకంటే ఒక పక్క కరెంటు లేదు, మరో పక్క ఆహారం లేదు, అలాగే ఒక పక్క తిండిగోడి లేక చాలా ఇబ్బందులు ఫేస్ చేసామని కూడా చెబుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రభుత్వం అయితే ఒక్కొక్క సహాయ చర్య అయితే చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముందుగా ఇక్కడ క్లీనింగ్ సెక్షన్తో పాటు అలాగే కరెంటు ఉత్పత్తిని కూడా కరెంటుకు సంబంధించి ఇప్పుడే ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి పునరుద్ధరణ కూడా కరెంట్ అనేది చేయడం జరిగింది. కెమెరామెన్ సురేష్తో మల్లికైనా బిగ్ టీవీ.